వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకుందాం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనంలో దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా ఈ భాగంలో చూసినట్లయితే ఆఫ్టర్ 3 days 3 రోజుల తర్వాత దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే మోషే జీవితంలో ఒకటండి, యెహోవాకు ప్రార్థన చేశాడు. వారు ఎప్పుడు సనిగినా, ఎప్పుడు గొనిగినా లక్షల మంది ఇశ్రాయేలు సనుగుతుంటారండి. పాపము మోషే నాకు అనిపిస్తుంది డ్రమ్మర్ లాంటి వాడేమో అండి, లేదా ఒక డోలక్ లాంటి వాడు. దేవుని బిడ్డలారా, డోలక్ ఏంటండి, ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది. ఆ డోలక్ కొట్టేటువంటి వాడు ఏం చేస్తాడు, 2 వైపులా ఇక డోలక్ను వాయిస్తుంటాడు, అవునా, అన్ని వైపులా. ఇన్ ద సేమ్ వే మోషే ఎంత చేసినా ప్రియమైన వాళ్ళరా కష్టపడి దేవుని యొక్క పరిచర్య చేస్తాడు, కష్టపడి ఇశ్రాయేలును బయటికి తీసుకొస్తాడు. సమస్య రాగానే వారు సనుగుతారు. బైబిల్లో రాయబడిన మాట, అతడు యెహోవాకు మొర్రపెట్టెను. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా అండి, అకస్మాత్తుగా వచ్చిన అడ్డంకును లక్షల మంది ఇశ్రాయేలీయులు అధిగమించేటట్లుగా చేసింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు నీరు త్రాగలేకపోతే, లేదా వారు నీరు త్రాగకపోతే ఇక ముందుకు వారు వెళ్ళలేరు, ఇక ముందుకు వారు వెళ్ళడము అసాధ్యము దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెట్టును చూపించడం ప్రారంభించాడంట. బైబిల్లో రాయబడింది, అది నీళ్ళలో వేసిన తర్వాత మధురములాయెను, ఇశ్రాయేలీయులు నీరు తాగి ఏలీమిలోనికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అండి ఏ అడ్డంకు వచ్చినా, ఏ అడ్డంకైనా దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ ద బ్యారియర్, వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ ఆర్ ఒకవేళ సడన్ గా వచ్చేటువంటి బ్యారియర్ కావచ్చు, మొదటగా దేవుడు నీకు చూపిస్తున్న ఆయుధము ఏదైనా ఉందంటే ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మాత్రమే నీ జీవితంలో దేవుని బిడ్డలారా ఏ అడ్డంకునైనా నీవు అధిగమించగలవు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు మోషేతో అన్నటువంటి మాట, ఓ మోషే, ఇశ్రాయేలులో 12 గోత్రములు ఉన్నాయి, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలి. ఆ వ్యక్తులు ఎవరై ఉండాలంటే గోత్రములో ప్రధానులై ఉండాలి. సో 12 మందిని మోషేకి ఎంపిక చేసుకున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మోషే చెప్పడం ప్రారంభించాడు, ఇదిగో ఆ కనానులోనికి మీరు వెళ్ళాలి, ఆ యొక్క వేగు చుట్టానికి మీరు వెళ్ళడం ప్రారంభించాలి. ఆ యొక్క కనాను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, ఆ యొక్క దేశంలోనికి వెళ్ళి వారు ఎక్కడ నివసిస్తున్నారు, గుడారములలో నివసిస్తున్నారా, లేదా కొండల మీద నివసిస్తున్నారా, లేదా వాళ్ళు బలము కలిగినటువంటి వాళ్ళ, బలహీనమైనటువంటి వాళ్ళ. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఆ యొక్క దేశము లీన్ ఆర్ ఫ్యాట్, ఆ యొక్క దేశము బలమైనటువంటిదా లేదా బలహీనమైనటువంటిదా. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమా, లేదా దేశము సారవంతమైనటువంటి నేలనా, ఆ దేశం ఒకవేళ ఫ్రూట్ఫుల్లా అన్ఫ్రూట్ఫుల్లా, ఫలములు ఇచ్చేటువంటిదా లేదా ఫలములు ఇవ్వలేనటువంటిదా. ఒక పెద్ద టాస్క్ ఇవ్వడం ప్రారంభించాడండి. అయితే దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క 12 మంది వెళ్ళారు దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా తెలుసు. అయితే 10 మంది వాళ్ళు అన్నటువంటి మాట, వాళ్ళు ఇశ్రాయేలులు సర్వ సమాజము వారు వినున్నట్లుగా. దేవుని వాక్యంలో చూసినట్లయితే వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. మంచిగా చెప్పారండి. మొదటిగా వాళ్ళు అన్నటువంటి మాట, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. అయితే బట్ అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయితే ఏమంటున్నారు, అక్కడ నెఫీలీల సంబంధమైన అనాకు వంశపు నెఫీలీలు ఉన్నారు. రెండోదిగా చూసినట్లయితే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి కూడా మేము మిడతలవేమే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉండేటువంటి అడ్డంకు ఏంటో తెలుసా, ఎమోషనల్ బ్యారియర్ అండి. ఆ ఎమోషనల్ బ్యారియర్ ఏంటంటే ఫియర్ అండ్ యాంగ్జైటీ. దేవుని బిడ్డలారా, భయము మరియు యాంగ్జైటీ. ప్రియమైన వాళ్ళారా, చాలా మంది జీవితంలో ఈ 2 మనం చూస్తుంటాం. భయము ఉంటుంది, యాంగ్జైటీ ఉంటాయి. ఈ 2 కూడా అడ్డంకులే దేవుని బిడ్డలారా. సంతోషంగా నీ జీవితంలో వెళ్తూ ఉంటావు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సంతోషంగా వెళ్తూ ఉంటావు, నీ విశ్వాసపు యాత్రలో నువ్వు సంతోషంగా వెళ్తూ ఉంటావు. ఎవ్రీ టైం నువ్వు ఏది అటెంప్ట్ చేసినా యు ఆల్వేస్ హియర్ ఏ గుడ్ న్యూస్.
నువ్వు ఎప్పుడు విన్నా మంచి వార్తలే వింటుంటావు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమవుతుందో తెలుసా? ఒకవేళ నీ శత్రువులను చూసినప్పుడు ఇది వరకు కూడా నీకంటే చాలా చిన్నవాళ్ళుగా కనిపిస్తారు. అయితే అకస్మాత్తుగా ఏమవుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? నెఫీలీలు కనిపిస్తారు, అనాకీలు కనిపిస్తారు. వెంటనే ఏమంటామండి, అది బాగానే ఉంది, అయితే మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టికి కూడా మిడతల వలె ఉన్నాము. ప్రియమైన వారరా, దాని కాన్సిక్వెన్స్ ఏంటో చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36, 37 వచనాలు చూసుకుందాం. నంబర్స్ 14, 36 and 37. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేస్తారంటే అండి, చెడ్డ సమాచారము తెచ్చారంట. ఏంటంటే ఆ చెడ్డ సమాచారము దేవుడు వారికి ఎలాగైతే చూపించాడు, లేదా దేవుని చిత్తంలో ఏ విధంగా అయితే ఉందో దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాళ్ళు చెప్పడం లేదు. కానీ బైబిల్లో రాయబడిన మాట, మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడు సమాచారము వాళ్ళు తెచ్చారు. మొదటిగా. రెండోదిగా చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పినటువంటి మనుషులు యెహోవా తెగులు చేత వాళ్ళు చనిపోయారు. ఏంటండి? భయము, యాంగ్జైటీ అనేటువంటి బ్యారియర్ ఏం చేసిందండి? వారు మాత్రమే కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాట, వారు చెప్పినటువంటి మాటలను విన్నటువంటి లక్షల మంది ఇశ్రాయేలీయులు కూడా ఆ వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయారండి. మరి జీవితంలో బ్యూటిఫుల్ ప్రామిస్ మనం పొందుకొని ఉంటాం దేవుని బిడ్డలారా. ఓ అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. ఆ వాగ్దానం చూసినప్పుడు ఆనందించి ఉంటావు, సంతోషించి ఉంటావు. అయితే నీ జీవితంలో ఎక్కడో భయము, ఎక్కడో ఒక యాంగ్జైటీ, ఎక్కడో ఒక భావోద్వేగం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమేనా? ఇది జరగగలదా అనేటువంటి ఒక భయము, ఆ యాంగ్జైటీ ఏం చేస్తుందో తెలుసా? వాగ్దాన దేశంలోనికి నిన్ను ప్రవేశింపకుండా చేస్తుంది దేవుని బిడ్డలారా. ఈ సందేశం వింటున్నటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ జీవితంలో అడ్డంకులు అనేటువంటి చాలా ఉంటాయండి. భయము ఉంటుంది, యాంగ్జైటీ ఉంటాయి. మెనీ టైమ్స్, చాలా సందర్భాలలో దేవుని బిడ్డలారా, ఈ భయము, యాంగ్జైటీ అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా? ఈ యొక్క 10 మంది మాత్రమే కాదు, వీరు ఎవరండి? ఆ యొక్క గోత్రములలో ప్రధానులు దేవుని బిడ్డలారా. మోషేనే ఎంపిక చేశాడండి. అటువంటి ఒక మంచి ప్రధానులు అయినప్పటికీ కూడా దే కుడ్ నాట్ ఎంటర్ ఇంటూ ప్రామిస్ ల్యాండ్. వారు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయారు. కేవలము చెడు సమాచారం తెచ్చారు. వారిని దేవుడు ఎలాగైతే చూశారో అలా వారిని చూసుకోలేదు. కానీ ఆ యొక్క అమాలేకీలు లేదా నెఫీలీలు విని ఎలాగో చూస్తారో అది ఊహించారండి. అప్పటికి ఇంకా వాళ్ళు చూడలేదు దేవుని బిడ్డలారా. బట్ స్టిల్ వాళ్ళు అంటున్నారు, మా దృష్టికి మాత్రమే కాదు, వారి దృష్టికి కూడా మేము మిడతల వలె ఇంటిమి. మాట మారుస్తామా? ఓవర్ థింకింగ్ చేశారు దేవుని బిడ్డలారా. అధికముగా ఆలోచించారు దేవుని బిడ్డలారా. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్యారియర్ అండి. పరిచర్యలో ఎటువంటి బ్యారియర్స్ ఉంటాయో మనం చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే ఇక పేతురు యోహాను యొక్క పరిచర్యలో పెద్ద అడ్డంకు, మామూలు అడ్డంకు కాదు దేవుని బిడ్డలారా, చాలా పెద్ద అడ్డంకు అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అకస్మాత్తుగా వచ్చిన అడ్డంకు. వారి జీవితంలో వారు ఊహించలేరు. వారి జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా వారు ఊహించలేదు దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అదే అధ్యాయంలో లేదా ముందు అధ్యాయంలో మీరు చూసినట్లయితే పేతురు యోహాను యొక్క పరిచర్యలో గొప్ప అద్భుతం జరిగింది. ఒకవేళ మొదటి అద్భుతము దేవుని బిడ్డలారా, అయితే దేవాలయమునకు వారు వెళ్తున్నటువంటి సమయంలో బైబిల్లో రాయబడినటువంటి మాట, పుట్టుకతో ఆ యొక్క కుంటివాడు బైబిల్లో చూసినట్లయితే పేతురు యోహాను యొక్క పరిచర్యలో అద్భుతము పొందాడు. రెండవదిగా మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క అద్భుతము పొందిన తర్వాత ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్తున్నటువంటి ప్రజలు చూశారు, విస్మయం పొందారు, పరవశించారు, అతని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. ఓ గ్రేట్ రివైవల్ యెరూషలేం అంతటా కూడా వ్యాప్తి చెందింది.
ఆ యొక్క వ్యక్తి బాగుపడ్డాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొంతమంది ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ యొక్క దేవాలయం దగ్గర పెట్టేటువంటి వాళ్ళంట అండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే. అయితే ఆ అద్భుతం ఏం చేసిందంటే మాస్ రివైవల్ ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా కూడా ఆ యొక్క ఉజ్జీవము రివైవల్ స్ప్రెడ్ అవ్వడం ప్రారంభించింది దేవుని బిడ్డలారా. ఆ సమయంలో 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకవేళ మీరు చూసినట్లయితే మొదటిగా వచ్చినటువంటి గుంపు ఎవరండి? సద్దూకయ్యులు, యాజకులు, ప్రియమైనటువంటి వాళ్ళ ఆ యొక్క పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు. రెండవదిగా మీరు చూసినట్లయితే అధికారులు అనబడినటువంటి వాళ్ళు. మూడవదిగా మీరు చూసినట్లయితే అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తి, ఇంకా ప్రియమైనటువంటి వాళ్ళ చాలా మంది గొప్ప 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 వాళ్ళు అనబడినటువంటి వాళ్ళు ఇక పేతురు యోహానును పిలిపించారు. మొదటిగా పిలిపించారు, రాత్రంతా కూడా వారిని బంధించారండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమంటున్నారు? మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదనియు బోధింపకూడదనియు వారికి ఆజ్ఞాపించెను. ఎంత పెద్ద అడ్డంకండి! పేతురు యోహాను అనుకుంటుంటారు, ఓ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మా పరిచర్యలో పుట్టుకతో ఉన్నటువంటి ఆ యొక్క కుంటివాడు లేచాడు, నడిచాడు, యెరూషలేమంతా మా గురించి చెప్పబడుతుంది, యెరూషలేమంతా కూడా మా గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో సద్దూకయ్యులు, పరిసయ్యులు, ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో ఒకవేళ మీరు చూసినట్లయితే కెప్టెన్ ఆఫ్ ద టెంపుల్, బైబిల్లో రాయబడింది కెప్టెన్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయపు అధికారి అలెగ్జాంద్రు అనబడినటువంటి వాళ్ళు. అంత మాత్రమే కాదంట, వారి బంధువులు కూడా అంట అండి. వీరందరూ ఆ యొక్క పేతురు యోహాను పిలిపించి అంటున్నటువంటి మాట, మీరు ఎంత మాత్రము, ఆ మాట చూడండి, ఎంత మాత్రము యేసు నామమును బట్టి మీరు బోధించకూడదు, యేసు నామమును బట్టి మీరు బోధించకూడదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఏం జరిగిందో మనం చూద్దామా? అదే అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూడండి, నేను ఎప్పుడు చెప్పాను దేవుని బిడ్డలారా, ఒక్క అడ్డంకు వస్తే దేవుడు అనేకమైన మార్గములు తెరుస్తాడండి. నేను మరలా చెప్తున్నాను, ఒక్క అడ్డంకు నీ జీవితంలో వచ్చింది అనుకుందాం, లేదా ఒక తలుపు మూయబడితే అనేకమైన తలుపులు నీ కొరకు తెరుచుకుంటాయి. చాలా సందర్భాలలో ఆ ఒక్క తలుపునే మనం చూస్తూ ఉంటాం, కానీ నీ కొరకు తెరవబడిన అనేకమైన తలుపులు లేదా మార్గములు ఉంటాయి దేవుని బిడ్డలారా. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే వారు ప్రార్థన చేయగానే ఏం జరిగిందంట? బైబిల్లో రాయబడింది, వారు కూడి ఉన్నటువంటి చోటు కంపించెను. రెండోదిగా మీరు చూసినట్లయితే అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై బోధించడం ప్రారంభించారు. ఎవరండి వారందరూ? ఎవరు ప్రేమైన వాళ్ళ అందరూ? దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క పేతురు యోహాను బంధించబడ్డారు. వారికి ఇన్స్ట్రక్షన్స్, ఆజ్ఞలు ఏంటి? మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము బోధించకూడదు. ప్రేమైన వాళ్ళరా, ఆ మాటలను విన్నారు. వారు ఏ మాటలను అయితే విన్నారో ఆ మాటలను యెరూషలేములో పట్టణంలోనే ప్రజలకు చెప్పారు. బైబిల్లో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ప్రజలు దావీదు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు అన్నటువంటి మాట, ఓ నీ సేవకుడైన దావీదు ద్వారా నీవు చెప్పినటువంటి మాట ఉంది కదా ప్రభువా, ఆ యొక్క అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, ఇదిగో అధికారులు, రాజులు గుమికూడి ఎలాగో వ్యతిరేకంగా పనిచేయుచున్నారు. దావీదు చెప్పిన ప్రవచనమును వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా దేవుని బిడ్డలారా? మాకు కూడా బోధించినట్లుగా. ఇంకా ఎంత గొప్ప ప్రార్థన చేస్తారో తెలుసా అండి? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక రివైవల్ దేవుని బిడ్డలారా. నాకు అనిపించింది ఇది మామూలు రివైవల్ కాదండి. ఆ అధ్యాయంలో మీరు చూస్తే వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అండి? ఇదిగో ప్రభువా, నీ యొక్క సేవకుడైన యేసు నామమందు మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క సద్దూకయ్యులు, పరిసయ్యులు, లేదా ఈ యొక్క అలెగ్జాంద్రు, ఈ యొక్క అధికారులు అనబడినటువంటి వాళ్ళు మాకు బోధించకూడదు అని మాకు ఆజ్ఞాపించారు కదా. అయితే నీ యొక్క రక్షణను మేము కొనసాగించి రోగులైన వారిని స్వస్థపరిచి మేము బోధించినట్లుగా మాకు కృప చూపించు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడిన మాట, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై వారందరూ బోధించారంట. ఇంతకు ముందు పేతురు యోహాను మాత్రమే బోధించారండి. అయితే ఇప్పుడు ఏమైంది దేవుని బిడ్డలారా? పేతురు యోహాను మాత్రమే కాదంట,
అనేక మంది బోధించారండి. ఇంతకు ముందు 18వ వచనంలో ఒకవేళ మీరు చూసినట్లయితే ఒక అడ్డంకు వచ్చింది. ఆ అడ్డంకు ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? మనం చూసుకున్నాం కదా, మీరు ఎంత మాత్రము బోధించకూడదు. అక్కడ ఎవరండి మీరు అంటే? కేవలము పేతురు మరియు యోహాను, ఆ ఇద్దరికి మాత్రమే అడ్డంకండి. అయితే వారికి వచ్చిన అడ్డంకులో వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఇద్దరిని కాదు బోధించేటువంటి వ్యక్తిగా చేసింది. ఇద్దరి నుంచి 3 కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, నంబర్ చెప్పబడలేదు. బైబిల్లో రాయబడింది అనేక మంది బోధించారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అకస్మాత్తుగా వచ్చేటువంటి అడ్డంకులు నీ జీవితంలో ఉంటాయి. అయితే అకస్మాత్తుగా వచ్చే అడ్డంకులను తొలగించేటువంటిది ఏదైనా ఒకటి ఉందా అంటే పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన, లేదా ప్రార్థనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా. మొదటిగా మనం చూసాము మోషే పరిచర్యలో ఇశ్రాయేలుకు వచ్చినటువంటి అడ్డంకి ఏంటో తెలుసా? మారా అనుభవము దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూసాము అయితే సంఖ్యాకాండంలో మనం చూసాము దేవుని బిడ్డలారా, అయితే మోషే పరిచర్యలో మరలా వచ్చినటువంటి అడ్డంకు భయము, ఆందోళన. అయితే 10 మంది మాత్రమే కాదు, వారిని నమ్మినటువంటి ఇశ్రాయేలు కూడా వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయారు. అయితే మిగతా వాళ్ళందరూ అడుగు పెట్టారండి. మూడవదిగా మీరు చూసినట్లయితే పేతురు యోహాను పరిచర్యలో మామూలు అడ్డంకు కాదండి, పెద్ద అడ్డంకు. ఎందుకు? సద్దుకయ్యులు, పరిసయ్యులు, కెప్టెన్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయపు అధిపతి లేదా అధికారి అలెగ్జాంద్రు, యోహానను అనేటువంటి మరి యొక్క అధికారి, అనేక మంది వీరిద్దరిని పిలిచి మీరు పరిచర్య చేయకూడదు అని చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతుండగా దేవుడు తలంపులేయడం ప్రారంభించాడు. ఈరోజు అనేక మంది ప్రియమైన వాళ్ళరా వీధులలో బోధన చేస్తుంటారు, సువార్త పరిచర్య చేస్తుంటారు దేవుని బిడ్డలారా. చాలా మందిని మనం చూస్తుంటాం వచ్చి అడ్డగిస్తుంటారు. అప్పుడు ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని అడ్డగిస్తే దేవుడు అనేక మంది బోధించేటువంటి వారిని లేవనెత్తుతాడండి. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఒక్క పేతురు యోహానును అధికారులు అడ్డగించారు, లేదా అడ్డంకుగా వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడండి? అనేక మందిని లేవనెత్తడం ప్రారంభించాడు. ఈరోజు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతుండగా, దేవుడు నీతో మాట్లాడుతుండగా, నీ జీవితంలో అకస్మాత్తుగా వచ్చే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రార్థనలో ఏకీభవించి దేవుని బిడ్డలారా ఆ ప్రార్థన శక్తిని పొందుకో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ప్రారంభించు. ఆ యొక్క అడ్డంకుల నుంచి నీవు కూడా బయటికి రావడం ప్రారంభించు. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన. దయగలిగినటువంటి మా ప్రభువా నీకు వందనాలు నాయన. మహోన్నతమైనటువంటి మా యేసయ్య తండ్రి, నిండు మనసుతో నీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధన నేను తెలియజేసుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. ఈ సందేశము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉండగా నీకు స్తోత్రము నాయన. ఏ జీవితంలో అయితే, ఏ కుటుంబాలలో అయితే, ఏ సేవకుల జీవితంలో అయితే ప్రభువా తండ్రి ఒకవేళ అకస్మాత్తుగా వచ్చిన అడ్డంకులు ఉన్నాయో, తెలియని అడ్డంకులు ఉన్నాయో, యేసు నామమందు ఇక ప్రతి అడ్డంకు ఇప్పుడే మాయమైపోవును గాక, మాయమైపోవును గాక. తండ్రి సేవకులకు అడ్డముగా వచ్చినటువంటి ఎవ్రీ బ్యారియర్, తండ్రి బిడ్డలకు అడ్డముగా వచ్చినటువంటి ఎవ్రీ బ్యారియర్ యేసు క్రీస్తు నామమందు లెట్ దట్ barrier be nullified and be disappeared in the name of Jesus. తన్ని ఏ విధంగా అయితే ఫరో అతని రథములను ఎర్ర సముద్రంలో ప్రభువా నీవు మట్టి కనిపించావో నాయనా, తను ఏ విధంగా అయితే ప్రభువా ఎరికో గోడలు అనేటువంటి అడ్డంకులను తొలగించావు, ఎరికో గోడలు అనే బ్యారియర్స్ మీరు తొలగించారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమందు ఆ అడ్డంకు ఇప్పుడే కూలిపోవును కాక. ప్రతి సమస్యలు అనే అడ్డంకు, ఇన్సర్మౌంటబుల్ ప్రాబ్లమ్స్ నాయనా, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ప్రభువా యేసు నామమందు ప్రతి మారా అనుభవము నాయనా, ప్రతి లీగల్ ఇష్యూస్ యేసు నామమందు ఆ అడ్డంకులు తొలగిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, let the barrier be destroyed by your power in the name of Jesus. దేవానికి స్తోత్రములు నాయనా. ప్రభా నీ దాసునికి నువ్వు సెలవిచ్చిన మాట, ఇదిగో ఇక కంటిలో విజన్
పూర్తిగా తగ్గిపోయి సఫర్ అవుతున్న నీ బిడ్డలు ఉన్నారు ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. లెట్ విజన్ బి రెస్టోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ విజన్ బి రెస్టోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ విజన్ బి రెస్టోర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. In the name of Jesus, 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 let that vision be restored by a power. Let that vision be restored by a power. Cataract సమస్య, రెటీనా డిటాచ్మెంట్ ప్రాబ్లం తండ్రి, ఒకవేళ కంటిలో ఒకవేళ శుక్లములు, కంటిలో ఉండేటువంటి నరములు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే, ఎవ్రీ ఆప్టిక్ సిస్టమ్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే బాగుపడును గాక నాయనా. తండ్రి, ఎవరికైతే చెవిలో సమస్యలు ఉన్నాయో, వినికిడి లోపం కావచ్చు, ఇయర్ డ్రమ్ లో ఇష్యూస్ కావచ్చు, తండ్రి సంథింగ్ పస్ బయటికి వస్తుండవచ్చు, ఇయర్ పెయిన్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా యేసు నామమున సమస్య తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక యేసు నామమందు. తండ్రి, ఎవరికైతే చర్మము మీద ర్యాషెస్ ఉన్నాయో, చర్మము మీద తండ్రి ఒకవేళ రెడ్ బాయిల్స్ కావచ్చు, తండ్రి వైట్ కలర్ బాయిల్స్ కావచ్చు, లేదా మచ్చలు కావచ్చు, తండ్రి చర్మం మీద ర్యాషెస్ కావచ్చు, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ఆల్ దోస్ ర్యాషెస్, ఎవ్రీ స్కిన్ డిసీజ్, rashes upon the skin be disappeared in the name of Jesus Christ of Nazareth. In the name of Jesus Christ of Nazareth, let that skin rashes, చర్మము మీద వచ్చినటువంటి దద్దులు, చర్మము మీద వచ్చినటువంటి గుల్లలు, చర్మము మీద వచ్చినటువంటి మచ్చలు, చర్మము మీద వచ్చినటువంటి ఎటువంటి చర్మ సంబంధమైన రోగమైన యేసు నామమున ఇప్పుడే తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ఇప్పుడే ఇన్స్టంటేనియస్గా క్షణంలో మీరు బాగు చేయండి ప్రభువా. అదే రీతిగా నాయనా తండ్రి, విపరీతమైన గ్యాస్ట్రైటిస్, మంట, నొప్పి, కడుపులో అల్సర్, పుండ్లు యేసు నామమున తొలగిపోవును గాక. ప్రతి విధమైన ఇండైజెషన్ ప్రాబ్లం తొలగిపోవును గాక యేసు నామమందు. యేసు నామమందు ఈ అద్భుతమును మీరు జరిగించు ప్రభువా, ఈ అద్భుతమును మీరు జరిగించు నాయన. దేవానికి స్తోత్రం. శరీరంలో లంప్స్, ట్యూమర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యేసు నామమందు నీ అగ్ని వచ్చి కాల్చి వేయును గాక. తండ్రి, ప్రతి విధమైన HIV, ప్రతి విధమైన క్యాన్సర్ రోగమును మీరు ముట్టండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ద క్యాన్సర్, HIV, ఎయిడ్స్, హెపటైటిస్ A, B, C, తండ్రి బాగు కాని ప్రతి రోగములు తండ్రి, తండ్రి మరి మందులు లేనటువంటి ఆ యొక్క రోగములు యేసు నామమున తొలగిపోవును గాక. తండ్రి, స్వస్థపరచండి. ఎవరికైతే ప్రభువా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, మీరు స్వస్థపరిచి మీరు బాగుపరచండి ప్రభువా. డయాబెటీస్, BP నార్మల్గా ఉండును గాక. దేవానికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ తండ్రి, ఎవరైతే ఈ పరిచర్యను ప్రేమించి తమ దశమ భాగములను పంపిస్తున్నారు, ఎవరైతే పరిచయం ప్రేమించి తమ వంతు సహకారం స్పాన్సర్ చేశారో ప్రభువా, దాన్ని బ్లెస్ చేయండి నాయన. అనేక వేల మంది ఈ కార్యక్రమం చూడడానికి వారి వంతు వారు సహాయము చేసి ఉండగా కృతజ్ఞతాస్తుతి ఆరాధన తెలియజేసుకుంటూ ఆ కుటుంబమును సమృద్ధిగా దీవించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.